రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నూతన సంవత్సర కానుక. ఏ ముఖ్యమంత్రి ఇవ్వని కానుక, ఏ రాష్ట్ర ప్రజలు కోరని కానుక. తన అపార అనుభవంతో, తనకున్న విజన్తో 18 నెలలు కష్టపడి మన కోసం, మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అరుదైన కానుక. ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. రైట్, ఇదే మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్న అద్భుతమైనటువంటి కానుక. 2026కు 3 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తిన పెట్టి ఘనంగా 2026కి స్వాగతం పలుకుతున్నారు మన ముఖ్యమంత్రి గారు. నిన్న ఆర్బీఐ దగ్గర చేసిన 4,000 కోట్ల రూపాయల అప్పుతో 2026 నూతన సంవత్సరానికి చంద్రబాబు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. 18 నెలల్లో 2,93,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. అప్పుల కానుక ఏపీ నెత్తిన పెట్టి సంపద సృష్టి అంటే ఏంటో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారు సార్ మనకి. థ్యాంక్స్ చెబుదామంటే లండన్ చెక్కేశారు. అంటే మళ్ళీ లక్కీ డ్రాలో లండన్ ట్రిప్, ఇది అక్కడికే పరిమితం. ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సెన్సేషన్ న్యూస్, సెన్సేషన్ విషయాలు కాసేపట్లో బయటపడతాయి. లండన్కి వెళ్ళారా, లక్కీ డ్రాలో ఏం కొట్టారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. సరే, ప్రస్తుతానికైతే థ్యాంక్స్ చెబుదామంటే లండన్ చెక్కేశారు. పర్వాలేదు, స్పెషల్ ఫ్లైటే కదా, తిరిగి వచ్చేస్తారు. అప్పుడు చెబుతాం థ్యాంక్స్. రైట్, ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఈ 18 నెలల కాలంలో చేసినటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఈ 3 లక్షల కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి ఏ అప్పులు ఏ రకంగా చేశారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ముందుగా బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు ఉన్న అప్పు కాగ్ లెక్కల ప్రకారం 81,597 కోట్లు. 2025-26 కాగ్ లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న అప్పు 77,040 కోట్లు. డిసెంబర్ 2న మనం ఆ రోజు కూడా డిబేట్ పెట్టుకున్నాం. అప్పుడు చేసిన అప్పు 3,000 కోట్లు. డిసెంబర్ 30న అంటే నిన్న, కొత్త సంవత్సరం రాబోతోంది కదా, మ్యాక్సిమం 3 లక్షల కోట్లకు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి చూడండి. సంపద సృష్టిలో ఎంత కష్టపడిపోతున్నారో, ఎంత చెమటోడ్చుతున్నారో మీకు అర్థమవుతుంది. నిన్న చేసిన అప్పు 4,000 కోట్లు. మొత్తం కలిపితే బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పు 1,65,637 కోట్లు. ఇక దొడ్డిదారిలో కార్పొరేషన్ల పేరుతో చేసేటటువంటి బడ్జెటేతర అప్పు ఎంతో ఒక్కసారి చూస్తాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసిన విద్య. వివిధ కార్పొరేషన్ల నుంచి చేసిన అప్పు ఇప్పటి వరకు 80,245 కోట్లు. ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మొదటి నుంచి నేను చెబుతోంది బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు ఉంటుంది. అంటే కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీతో చేసినటువంటి అప్పు. 2 రకాల అప్పులు అన్ని రాష్ట్రాలకు ఉంటే, మన ఆంధ్రప్రదేశ్కు మాత్రం మూడో అప్పు అమరావతి ముప్పు కాదు, అమరావతి అప్పు అనేది ఒకటి ఉంటుంది సెపరేట్గా. ఈ అమరావతి అమరావతి అప్పు ఒక్కసారి చూపించండి. ఇది సెపరేట్ సార్. ఇది మళ్ళీ కేంద్రానికి కూడా అందరూ చేతులెత్తి ఒక్కసారి ఈ న్యూ ఇయర్ సందర్భంగా అందరూ వందనాలు పలకండి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా అప్పులు చేసుకునే అవకాశం, వెసులుబాటు కల్పించారు. 47,387 కోట్లు సార్. ఇది సపరేట్ ముప్పు. ఈ సపరేట్ ముప్పుకి మళ్ళీ మనమే పన్నులు కట్టాలి. ఈ అప్పులు కూడా మనమే తీర్చాలి. ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మీరందరూ బాధ్యులు, మీరందరూ ఆ బరువు మోయాలి, మీరందరూ పన్నులు కట్టాలి. మనం అధిక కాంట్రాక్టులు అప్పగిస్తాం, అక్కడ ఎంత వీలైతే అంత నొక్కేద్దాం. ప్రస్తుతానికి అక్కడ చేసినటువంటి అప్పు 47,387 కోట్లు. ఈరోజు నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఇది 1.5 లక్షల కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు చేరుకోబోతోంది. ఈరోజు రాసి పెట్టుకోండి. 2025 డిసెంబర్ 31న నేను చెప్పినటువంటి మాట రాసి పెట్టుకోండి. ప్రస్తుతానికి 47,387 కోట్లు ఉంది కదా, ఇది 1.5 లక్షల నుంచి 2 లక్షల కోట్లకు అతి త్వరలోనే మీ కళ్ళతో మీరు చూస్తారు. నెక్స్ట్, ఓవరాల్గా ఈ 3 కలిపితే
బడ్జెట్ అప్పు, బడ్జెటేతర అప్పు, అమరావతి అప్పు కలిపితే మొత్తం ఎంత అయిందండి అయ్యా అంటే బడ్జెట్ అప్పు 1,65,637 కోట్లు, బడ్జెటేతర అప్పు 80,245 కోట్లు, అమరావతి ముప్పు 47,387 కోట్లు. మొత్తం ఎంత అయిందయ్యా అంటే 2,93,269 కోట్లయింది సార్. ఇక కేవలం 7,000 కోట్ల రూపాయలకు చేరువలో 3 లక్షల కోట్ల రూపాయలు ఉంది. 3 లక్షల కోట్ల రూపాయలకు అత్యంత సమీపంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? ఎవరైనా చెప్పేస్తారు 18 నెలలు. ఒకసారి చూద్దాం సార్, ఈ 18 నెలల కాలంలో ఏం జరిగిందనేది కూడా క్లియర్గా స్క్రీన్ పైన ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 18 నెలలైంది. అంటే ఇప్పుడు వరకు బాబు గారు చేసినటువంటి అప్పు 2,93,000 కోట్లయింది. అంటే నెలకు చేస్తున్న అప్పు దాదాపుగా 16,000 కోట్ల రూపాయలు. ఈ లెక్కన రోజుకు చేస్తున్న అప్పు 533 కోట్ల రూపాయలు. ఈ ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ కట్టుకోవచ్చు. 500 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ కట్టారు. ఒక్కొక్క మెడికల్ కాలేజీకైనా ఖర్చు అది. సో చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర 5,000 కోట్లు లేవు, అందుకే పీపీపీ పద్ధతిలో అమ్మేస్తున్నా, 100 రూపాయలకి ఎకరా అంటున్నారు కదా. ఆయన గారు రోజుకు చేస్తున్నటువంటి 533 కోట్లతో ఒక్కరోజు అప్పుతో ఒక్క మెడికల్ కాలేజీ కట్టచ్చు, ఒక మెడికల్ కాలేజీకి ప్రాణం పోయొచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టుమని 10 రోజుల పాటు గట్టిగా కళ్ళు మూసుకుంటే 10 మెడికల్ కాలేజీలు ఊపిరి పోసుకుంటాయి. 10 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఊపిరి పోసుకుంటాయి సార్. రోజుకు చేస్తున్న అప్పు 533 కోట్లంటే గంటకు చేస్తున్న అప్పెంత అని లెక్కేస్తే 22 కోట్ల రూపాయలు. ఈ బిగ్ క్వశ్చన్ మనం నిర్వహిస్తున్నటువంటి సమయం 7 నుంచి 8 వరకు. ఈ సమయంలోనే 22 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు సార్. ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు, లోకేష్ గారు ఎక్కడున్నారు అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు విదేశీ టూర్లకు చెక్కేశారు అత్యంత రహస్యంగా. ఇక్కడేమో గంటకు 22 కోట్ల రూపాయల అప్పు పెరుగుతూ పోతుంది. 8 గంటలకంతా 22 కోట్లు అవుతుంది. 8 నుంచి 9 లోపు మళ్ళీ ఇంకొక 22 కోట్లు. అక్కడేమో మనం స్పెషల్ ఫ్లైట్లలో విదేశాల్లో తిరుగుతూ ఉంటాం. ఓవరాల్గా నిమిషానికి చేస్తున్న అప్పు 36 లక్షల రూపాయలు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇదే దూకుడు, ఈ రకంగానే ఆయన గారు తీసుకొచ్చినటువంటి బుల్లెట్ ట్రైన్, రాష్ట్రానికి తెచ్చారు కదా బుల్లెట్ ట్రైన్, ఆ బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకుపోతే, ఇదే వేగంతో దూసుకుపోతే ఈ 5 ఏళ్ల కాలంలో చేయబోయే అప్పెంతో తెలుసా? గుండెలు గట్టిగా పట్టుకోండి. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి, ఏం నో ఇష్యూస్, హ్యాపీగానే జరుపుకోండి. కానీ ఇది చూసే ముందు మాత్రం గుండె కొంచెం దిటవుగా గట్టిగా పట్టుకుని చూడండి. బాబు గారు ఇదే స్పీడుతో, ఇదే బుల్లెట్ ట్రైన్ స్పీడుతో అప్పులు చేసుకుంటూ పోతే మొత్తం 5 ఏళ్లలో ఆయన గారు చేయబోయే అప్పు 9,60,000 కోట్లు, అంటే 10 లక్షల కోట్ల రూపాయలు. ఈ బుల్లెట్ ట్రైన్ వేగం ఏమాత్రం మారినా, స్పెషల్ ఫ్లైట్ లాగే వేగం మార్చుకున్నా అది ఖచ్చితంగా 14 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఈరోజు రాసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అవతలి వాళ్లపైన చాలా ఈజీగా దుష్ప్రచారాలు చేయటంలో మనం సిద్ధహస్తులం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ 14 లక్షల కోట్లు అప్పు రాష్ట్రాన్ని దివాళా తీయించారని అబద్ధాలు ప్రచారం చేసి ఇప్పుడు దానిని నిజం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు 24 గంటలు 24/7 చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడున్న స్పీడ్తో 9,60,000 కోట్లు అవుతుంది. కాస్త వేగం పెంచితే అది 14 లక్షల కోట్ల అప్పుగా మారుతుంది. రాష్ట్రాన్ని అవినీతికి కేరాఫ్గా మార్చారు సార్. మద్యం నుంచి ఇసుక వరకు 99 పైసలకు భూములను దోచిపెట్టడం నుంచి అమరావతిలో కాంట్రాక్టుల వరకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా అప్పగించడం నుంచి ప్రజల్లో ముక్కుపిండి లంచాలు వసూలు చేయటం వరకు కనీ విని ఎరుగని దోపిడీ ఈ 18 నెలల కాలంలో జరిగింది. మరి ఆ సొమ్మంతా ఎటుపోయింది? తీసుకొచ్చిన అప్పు 2,93,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి? అడుగుదామంటే చంద్రబాబు, లోకేష్ ఇద్దరు అత్యంత రహస్యంగా లండన్ చెక్కేశారే. ఇక్కడ లండన్ సీక్రెట్ ఇంకోటి ఉంది, చెప్పాను కదా, లక్కీ డ్రాలో లండన్ ట్రిప్.
ఇది అర్థం కావాలంటే జబర్దస్త్ చూడండి ఒకసారి. రైట్, ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఒకసారి స్క్రీన్ పైన. ఎస్, టుడేస్ బిగ్ క్వశ్చన్. రాష్ట్రంలో అవినీతికి, చేస్తున్న అప్పులకి, లండన్ ట్రిప్పులకి ఉన్న సంబంధం ఏంటి? ఇదే అంశంపైన మనం చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, అలాగే ఎంఆర్ పాషా గారు, సీనియర్ అనలిస్ట్. రైట్, వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సర కానుకగా నిన్న 4,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి, సరే థ్యాంక్స్ చెప్దాము, దాదాపు 3 లక్షల కోట్లు అప్పు చేశారు అని అంటే కనబడకుండా మాయమైపోయారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. కనీసం లోకేష్ గారు ఉన్నారంటే 4 రోజుల క్రితమే మాయమైపోయారట. అసలు ఏమైపోయారు వీళ్ళు ఏమైపోయారన్న విషయాన్ని పక్కన పెడదాం. వీళ్ళు తీసుకొచ్చిన అప్పు ఏమైపోయిందనేది ముందుగా మాట్లాడుకుందాం. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ముందుగా ఈ 2025కి ముగింపు పలుకుతూ 2026వ సంవత్సరం నూతన సంవత్సరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం ఎంతో కొంత మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు దాకా లేటు చేసింది లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ దాడులు, అత్యాచారాలు, హత్యలు, రెడ్ బుక్ వేధింపులు ఇవన్నీ అన్నా ఆపేసి కనీసం, ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తి అయ్యిద్ది, రేపు 4వ తారీఖు 19 నెలలు పూర్తి అవుతుంది. సో కనీసం కొత్త సంవత్సరంలో అన్న ఆడబిడ్డని ఇది 1,500, నిరుద్యోగ వృత్తి 3,000 ఇవన్నా ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రజల మీద పన్నుల భారం లేకుండా చేయాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం. ఏం జరగలేదు రాష్ట్రంలో అభివృద్ధి కానీ సంక్షేమం. ఈరోజు మీరు పేపర్లు చదవరు, ఫస్ట్ పేపర్లు చదవడం. ఏ పేపర్ చదవమంటారు? ఇప్పుడు దూసుకుపోతుంది, ఏపీ దూసుకుపోతుంది. ఈరోజు పేపర్లో చదవలేదు మీరు? ఏపీ పేపర్లను దూసుకుపోతుంది. మా భాషలో చెప్పాలంటే, వాళ్ళు రాసిన భాషను చదవాలంటే జోడెద్దుల్లాగా సంక్షేమం అభివృద్ధి అని, వాళ్ళ భాషలో చెప్పాలంటే దోదెద్దుల్లాగా దూసుకుపోతుంది. దోదెద్దుల్లాగా వాళ్ళకి నెల 10వ తారీఖు దాకా పేమెంట్ రాలేదనుకోండి, లోటు పోటు రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న పోటు, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అది పేమెంట్ అందకపోతే లేట్ అయితే అది నిజమైన వార్త. పేమెంట్ టయానికి అందింది అనుకోండి, 5వ తారీఖులో పేమెంట్ అందింది అనుకోండి, దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ అద్భుతం. అదరహో అమరావతి కోసం ప్రపంచం క్యూ కట్టింది. ఎక్కడ పెట్టాలో పెట్టుబడులు తెలియక ఏదైతే కరకట్ట కొంప వెనకాల వెయిట్ చేస్తా ఉన్నారు షిప్పుల్లో అని చెప్పి ఇట్లా ఉంటాయి వార్తలు. ఏంది రాష్ట్రం దూసుకుపోతే? పోలీస్ శాఖ ఎంత వచ్చింది? 100కు 16 మార్కులు వచ్చినాయి. నిన్నగా మీరు డిబేట్ పెట్టి మొత్తం బాక్స్ చేశారు. ఏది రాష్ట్రంలో శాంతి భద్రతలు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు బాగుంటే ఎవరో ఒకరు ముందు పెట్టుబడి పెట్టడానికి వస్తారు. ఒక్కటంటే ఒక పేపర్ల మీద పెట్టుబడులు తప్ప రాష్ట్రంలో పలానా ఏరియాలో పలానా చోట గ్రౌండ్ అయిందని చూపించమండి. సరే, ఆ డెప్త్లోకి వెళ్ళేటంటే ముందుగా మన రాష్ట్ర గౌరవనీయులైనటువంటి ఏదైతే మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు కనపట్టలేదు కాబట్టి సోషల్ మీడియాలో, అదే నారా లోకేష్ గారు కనపట్టలేదని సోషల్ మీడియాలో అడుగుతున్నారు. సో దాన్ని పాపం తెలుగుదేశం వాళ్ళకి ఎక్కడున్నారో సమాచారం చెప్పాలని, ఎందుకంటే మా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కనపట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో ఒకసారి జూమ్ చేయండి అన్నది. సోషల్ మీడియాలో నారా లోకేష్ కనపట్టలేదని చెప్పి ఆయన బాక్స్ చేశారు. బాక్స్ చేసి అటు ఇటు. నేను ఒక మాట అడుగుతాను, ఒకవేళ మంత్రి గారు ఏదైనా రాష్ట్రం పని మీదో మంత్రిగా తన బాధ్యతల నిర్వహణలో ఏదైనా విదేశాలకు వెళ్ళుంటారు, మీకు అందరికి చెప్పెళ్ళాలా? అంటే విదేశాలకు రాష్ట్ర మంత్రిగా వెళ్తే చెప్పెళ్ళాలి. అవును, చెప్పెళ్ళాలి. అవును, ఏ రాష్ట్రం వెళ్ళాలి తెలియాలి. మా మంత్రి ఎక్కడున్నాడో తెలియదా? మా గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి ఇప్పుడు 8 దఫాలుగా రియంబర్స్మెంట్ లేదు, 2 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోయింది. మంత్రి గారు కనపడకుండా ఇటు వెళ్ళిపోతే ఎట్లా? కనీసం ఆ శాఖ ఎవరికైనా అప్పచెప్పని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఎవరికి తెలియదు, ఇప్పుడు కనపట్టలేదు నారా లోకేష్ అనేది నేను అంటాం కాదు, సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి. కనపట్టలేదని ఇలాంటి బోర్డులు ఇలా పెట్టుకుంటారా, ఎలా పెట్టుకుంటారా నేను అంటలేదు. ప్రభుత్వం ఏం చెప్పలేదా? ఆయన విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్తున్నారనో ఇంకేమీ చెప్పలేదా? వెళ్తే ఆ పేపర్లో వస్తాయి కదా, ఎల్లో మీడియాలో వెళ్తే దానికోసమే కదా వెళ్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు ఎక్కడున్నారు? క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేనంత బిజీ షెడ్యూల్లో ఏం పనులు వెళ్ళగలుగుతున్నారు? లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా? సమాచారం మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా మాకు కావాలి. ఎందుకంటే ఈయన ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ అటెండ్ కాలేదు అని అంటే ఈయన ఎక్కడున్నాడనే తెలియదనే కదా. మరి క్యాబినెట్ మీటింగ్ రాలేదు, పలానా చోటకి వెళ్ళాడు, పలానా పని మీద వెళ్ళాడు, వ్యక్తిగత పనులతో వెళ్ళాడు, లేదంటే పలానా పనులు, అంతకుముందు క్యాబినెట్ మీటింగ్ రాలా, ఆ రోజు అమెరికా వెళ్ళాడని చెప్పి మనకు వచ్చిన వార్తలు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో సమాధానం కావాలి. పాయింట్ నెంబర్ 1, మాకున్న సమాచారం ప్రకారం, మేము సేకరించిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ మంత్రి, ఎర్రబుక్ శాఖ మంత్రి అలియాస్ రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి లేని శాఖలన్నీ ఎందుకు తీసుకుంటారు? సార్,
ఆయనకు రెడ్ బుక్ అనేది ఆయన కొత్త శాఖ కదా, ఆయన చెప్పాడు కదా 3 పేజీలే చించాను, తర్వాత చించడానికి ఇంకా టైం ఉంది అని. సో 3 పేజీలు అయిపోయినాయి కాబట్టి రెడ్ బుక్లో 3 పేజీలు చించినటువంటి నారా లోకేష్ గారు అలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు, షాడో ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ గారు క్యాబినెట్ మీటింగ్ కూడా అటెండ్ కాకుండా క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది మాకున్న సమాచారం. ఇదన్నా కరెక్ట్ అయితే ఆయనకు అక్కడ కొంచెం బందోబస్తు అన్న ఏర్పాటు చేయండి, ఎందుకంటే రాష్ట్ర మంత్రి కదా. మరి హాంకాంగ్ వెళ్ళు ఇంకో చోట వెళ్తే అక్కడ ఇక్కడలాగా 100 మంది సెక్యూరిటీ లోకేష్కి ఉండరు కదా. సో ఆయన మరి భద్రతకి ఏమన్నా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కదా. క్యాత్వే పసిఫిక్ ఎయిర్లైన్స్లో హాంకాంగ్ వెళ్ళాడు అనేది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాకున్న సమాచారం. రెండోది, ఈయన అట్లా వెళ్ళాడంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ హిందూ ధర్మ ఉద్ధారకుడు, బూట్లేస్తే తప్ప పూజలు ఎప్పుడు చేయలేనటువంటి వ్యక్తి, 40 గుళ్ళు మినిమం గోల్చకపోతే నిద్ర రానటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి అదే జంతువుల కొవ్వు లడ్డుల్లో కలిసిందని చెప్పి ఉన్మాదకరంగా మాట్లాడేటటువంటి మన హిందూ మత ఉద్ధారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా వెళ్ళాడు. ఎప్పుడు? నిన్న వైకుంఠ ఏకాదశి రోజు పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చారు దర్శనానికి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సతీ సమేతంగా రావాలిగా, మామూలుగా రాడు కదా చంద్రబాబు నాయుడు గారు. బూట్లు వేసుకొని సతీ సమేతంగా వచ్చి పూజలు చేయాలి కదా. మరి నిన్న రాలేదేంటి అని ఎంక్వైరీ చేస్తే విదేశీ పర్యటన కానీ రాశారు. ఏ విదేశీ పర్యటన రాయాలి కదా. ఈశ్వర్ గారో లేదంటే పాషా గారో వెంకటరెడ్డి గారో ఇంకోలాడన పోతే మన సంబంధం ఉండదు. ఏది మనం రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అంటే ఏ విదేశీ పర్యటన? అమెరికా పోయాడా, అండమాన్ నికోబార్ పోయాడా, అంగార గ్రహం మీదకి పోయాడా, ఎక్కడికి పోయాడో తెలియాలి కదా. అది ఎక్కడా గోప్యంగా ఉంచారు. ఎందుకు ఒక ముఖ్యమంత్రి పర్యటనని, అది వ్యక్తిగత పర్యటన అయినా పలానా ఏరియాలో ఉన్నారు, పలానా దేశం వెళ్ళారని చెప్పకపోతే రేపొద్దున ముఖ్యమంత్రి గారికి భద్రత ఎవరు కల్పిస్తారు? పాయింట్ నెంబర్ 1. ఆయన మాకున్న సమాచారం ప్రకారం వైకుంఠ ఏకాదశి కంటే చాలా ఇంపార్టెంట్ పనిలో వెళ్ళాడు. ఏంటదంటే 9H మాల్టా దేశానికి చెందినటువంటి స్పెషల్ ఫ్లైట్. ఇది ఇండియన్ ఫ్లైట్ కాదు, 9Hతో స్టార్ట్ అయింది. నార్మల్గా ఇండియన్ ఫ్లైట్స్ అయితే వీటితో స్టార్ట్ అవుతాయి. సో ఇది మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్టార్టింగ్ 9H అని వస్తుంది సిరీస్. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్తో నిన్న ఉదయం 10 గంటల కంటే వైకుంఠ ఏకాదశి రోజున 10 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఏదైతే ఆయన బాలీకి వెళ్ళాడని మాకున్న సమాచారం. ఈ బాలీ వెళ్ళాడని మాకున్న సమాచారం. బాలీ వెళ్ళాడా, బంగ్లాదేశ్ పోయాడా, బ్యాంకాక్ పోయాడా, ఎక్కడికి వెళ్ళినా మా ముఖ్యమంత్రి అంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ప్రజలకు సమాచారం చెప్పాలి. ఇది ఒక నేను రాష్ట్ర ఓటర్గా అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అడగట్లా. సమాధానం చెప్పండి. ఎంత గోప్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఏంటి? అయినా సరే, మంత్రి అయినా సరే ఖచ్చితంగా అధికారిక పర్యటనలో ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి. లేదా వ్యక్తిగత పర్యటన పలానా చోటకి వెళ్తున్నామని చెప్పాలి. సార్ పలానా చోట ముఖ్యమంత్రి నీ పర్సనల్ పని మీద వెళ్ళు, నువ్వు లేదంటే 75 ఏళ్ల వయసులో మీరు ఎంజాయ్ చేయండి, ఎవరు కాదంటలేదు. హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఇండియాలో బాగా జరగని ఆయన ఫీల్ అయ్యి విదేశాల్లో జరుపుకుంటారంటే దాన్ని ఎవరో కాదనలా. కానీ ఎక్కడికి వెళ్ళాడో కనీసం సమాచారం ఉండాలి కదా. ఒక క్వశ్చన్ అడగండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు అప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ పర్యటన డీటెయిల్స్ ఎక్కడ దిగింది వాళ్ళే రాశారు సార్. పలానా చోట ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి అక్కడ ఎయిర్ ట్రాఫిక్ ఉండటం వల్ల అక్కడ కాకుండా వేరే చోట వెళ్ళిందని చెప్పి వాళ్ళు రాసినటువంటి వార్తనే నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా అంతకుముందు దుష్ప్రచారం చేశారో, దుష్ప్రచారం చేస్తారో వాళ్ళు దొరికిపోతారు. చూడండి ఇక్కడ మీకు లండన్ మిస్టరీ అని పెట్టి జగన్ ఫ్లైట్ అక్కడ ఎందుకు దిగింది, ఇస్తాంబుల్లో ఇంధనం నింపుకోవడంలో జాప్యం, మళ్ళీ ఆన్సర్ కూడా వాళ్ళే రాస్తారు. వీళ్ళేందో నాకు అర్థం కాదు. క్వశ్చన్ ఏమో వాళ్ళే, మళ్ళీ ఆన్సర్ వాళ్ళే రాసి మన క్వశ్చన్ అడుగుతారు. ఇస్తాంబుల్లో ఇంధనం నింపుకోవడంలో జాప్యం, జూరెక్ లో రాత్రి 10 తర్వాత ల్యాండింగ్ పై నిషేధం, అందుకని తర్వాత ల్యాండ్ అయింది. అన్ని పత్రిక పేరు చెప్పండి. ఇంకేముంది, మన బూత్ పత్రిక. మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళకి తెలియదా? వాళ్ళు అందుకనే రాయలేదు కదా, తెలుసు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయితేనే వాళ్ళకి తెలుస్తుందా సార్? వాళ్ళు చూడండి, నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన, నిన్న పత్రిక ఇది. నేటి నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన ఎక్కడికి? అదేం లేదు, ఏ దేశం లేదు. బ్యాంకాకా, బంగ్లాదేశా, లేదంటే బాలియా, లండనా, అమెరికానా? మరి రాయాలి కదా. మీరు బాలి అంటున్నారు, ఇప్పుడు నిన్న వెళ్ళింది బాలి అని మాకున్న సమాచారం. మాల్టా దేశానికి సంబంధించినటువంటి స్పెషల్ ఫ్లైట్, ఇండియన్ ఫ్లైట్ కాదు, అక్కడి నుంచి వచ్చింది బాలి నుంచి స్పెషల్ ఫ్లైట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి నుంచి తెప్పించుకొని శంషాబాద్లో మరి ఇండియాలో ఫ్లైట్లు ఏమైనా మరి లేదంటే ఆయన ఏమైనా కొనుక్కొని అక్కడ స్పెషల్ పెట్టుకున్నాడు మనకు తెలీదు. అక్కడి నుంచి తెచ్చుకొని నిన్న ఉదయం 10 గంటలకు వెళ్ళాడు, బాలి వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఇవన్నీ రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారు? మేము సమాధానం అడుగుతున్నాం, పౌరుడిగా సమాధానం చెప్పానండి. రెండో అంశం వచ్చేటప్పుడు అప్పులకు సంబంధించి 3 లక్షల కోట్లకు చేరువుగా అప్పు వెళ్ళింది. నిజంగా ఎంత దుర్మార్గం అంటే, ఒక రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి బహుశా ఈ దేశ చరిత్రలో పెద్ద రాష్ట్రాలు కూడా
3 లక్షల కోట్లు 18 నెలల కాలంలో 19 నెలల కాలంలో అప్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. 19 కూడా పూర్తిగా లేదు, అందుకే 18 పెట్టి రేపు 4వ తారీఖు 19,000 అవుతుంది. వెరైటీ ఏంటంటే దీంట్లో మంగళవారం 4,000 కోట్లు అప్పు చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా మంగళవారం విదేశాలకు వెళ్ళిపోయాడు 4 రోజుల టూర్. మంగళవారం 4,000 కోట్లు అప్పు చేసి 4 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళాడు. అదేంటో చెప్పట్లేదు ఏ విదేశీ వెళ్ళాడు. మరి 4,000 కోట్లు నిన్న మంగళవారం కదా అప్పు చేసి నిన్నే 4 రోజుల పర్యటన కూడా నిన్నే పోయారు. రెండోది ఏంటంటే మన దగ్గర 3,000 కోట్ల రూపాయలు డబ్బులు లేవు ఆరోగ్యశ్రీకి ఇవ్వడానికి, 3 లక్షల కోట్లు అప్పులు చేయడానికి ఉన్నాయి. మరి 3 లక్షల కోట్లు అప్పులు చేసి 3,000 కోట్లు ఆరోగ్యశ్రీకి ఎందుకు లేవు? 500 కోట్లు పెడితే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. 3 లక్షల కోట్లు అప్పు చేసాం, మెడికల్ కాలేజీలు కట్టలేం. ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరానికి 2,800 కోట్లు, 4 దఫాలుగా 4,700 కోట్లు ఇస్తే అయిపోతాయి. సంవత్సరానికి 3,000 కోట్లు కూడా లేదు ఫీజు రియంబర్స్మెంట్, కానీ 3 లక్షల కోట్లు అప్పులు చేసాం, డబ్బులు లేవంటాం. వసతి దీవెనకి 1,100 కోట్లు కావాలి, 1,100 కోట్లు 2 సంవత్సరాల నుంచి పెండింగ్. 3 లక్షల కోట్లు అప్పులు చేసాం. 1,500 రూపాయలు ఆడబెట్టిన ఇవ్వడానికి డబ్బులు లేవు, 3 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసాం. 3,000 రూపాయలు నిరుద్యోగ ఇవ్వడానికి డబ్బులు లేవు, 3 లక్షల కోట్ల అప్పులు మాత్రం చేసాం. ఏం చేస్తున్నారు 3 లక్షల కోట్లు అంటే? రైతులకు ఉచిత పంటలు బీమా అవడానికి డబ్బులు లేవు, అప్పు మాత్రం 3 లక్షల కోట్లు 18 నెలలు 19 నెలల కాలంలో చేసాం. అదేవిధంగా రైతుకి పంట నష్టపరిహారం 2024లో అయితే ఇవ్వాల, 25లో అయినా ఇవ్వాల. 3 లక్షల కోట్లు అప్పులు చేసాం. మొన్న 4,000 కోట్లతో 4 రోజులు విదేశీ పర్యటనకి వెళ్ళాం. మోందా తుఫాను బాధితులకి ఇచ్చారు. మోందా తుఫాను కాదు సార్, అంతకుముందు వచ్చిన తుఫాను సంగతి మీరు మర్చిపోయారు. 2024కే పంట నష్టపరిహారం ఇప్పటి వరకు ఇవ్వాల. ఈ 25 సంగతి దేవుడు ఎరుగు. రూపాయి కూడా రాలేదు, ఒక్క రూపాయి ఇప్పటి వరకు ఏ రైతుకి పంట నష్టపరిహారం మేము పరిపాలన అద్భుతంగా చేస్తున్నామని ఇంకా చెప్పుకుంటున్నారంటే ఒక్క రూపాయి నష్టపరిహారం ఇవ్వకుండా కంటి ముందు జరిగిన నష్టాన్ని చూపించి కాదండి. ఏది అద్భుతమైన పరిపాలన చేయటం అంటే ఏంటి? పక్కన తెలంగాణ రాజధానికి తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక 90 సార్లు, కొడుకు ఇంకో 90 సార్లు, ఏదైతే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి 140 సార్లు వెళ్ళటమేనా అద్భుతంగా పరిపాలన చేసామంటే? ఇంకో సనాతన ఆర్టిస్ట్ నిన్న రాలా, ఆయన రావాలి కదా. నిన్న కనీసం ఎక్కడన్నా కడుగుతాడేమో అనుకున్నాను నేను వచ్చి, ఎక్కడ కడగల, కనీసం మాదాపూర్లోనే గడిగడలే తెలియదు. మరి కడగల నిన్న మంచి రోజు. సో మంచి రోజు నిన్న అందరూ వెళ్ళాలి. కనీసం ఎమ్మెల్యేలు చాలా తెలివైన నటుడు అండి ఆయన. క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు, ఇటు వైకుంఠ ఏకాదశి వేడుకలు, స్వామి దర్శనాలు, ఇవన్నీ కూడా కడగడాలు ఇవన్నీ ఏం చేయలేదు. అంటే అంత బిజీగా ఉన్నారా? అంత బిజీ కాదు, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంటిని బ్యాలెన్స్ కాదు, అంత బిజీగా ఉన్నారా? లేదంటే ఎవరి పనిలో పేరుకేమో ఇక్కడ క్లియర్ గా ఏం లేదు సార్. వీళ్ళు 19 నెలల కాలంలో ఉల్ఫాగాళ్ళకి, ఉర్సాగాళ్ళకి, బఫూన్ గాళ్ళకి, లుల్లు గాళ్ళకి 99 పైసలకు భూములను దోచిపెట్టడం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి 50 కోట్ల రూపాయలు ఎకరం పొలం ఉంటే 50 లక్షలకో ఎంతకో దోచిపెట్టడం, ఈ దాంట్లో బిజీగా ఉండి దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. సింపుల్ పాయింట్, అంతకుమించి ఏం లేదు. అందుకనే ఈ పర్యటన గోప్యంగా ఉంచారనేది దీనిలో ఉన్నటువంటి మతలబు. మీకైతే మాత్రం ఒక్క విషయంలో హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సార్. లోకేష్ గారు విదేశీ పర్యటనలకు అత్యంత రహస్యంగా వెళ్ళారు అన్న అంశం గురించి మీరు మాట్లాడుతున్న సమయంలో ఎక్కడా నోరు జారకుండా పర్ఫెక్ట్గా మాట్లాడుతూ వచ్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు లోకేష్ గారు మాట్లాడిన సంస్కారహీనమైన మాటలు, లోకేష్ గారికి అది కూడా పంపించి వినిపించండి, అది కరెక్టా కాదా కూడా ఆలోచించు. లంభాష ముంభాష మాట్లాడాడు కాబట్టి అతని సంస్కారం ఇక అతనికే వదిలేస్తున్నా. అతను ఏ విధంగా పెంచారనే దానికి అదొక నిదర్శనంగా నేను వదిలేస్తున్నా. అదే మాటలు నా దగ్గర ఉంది ఈ రోజు నేను. కానీ ఈ ప్లాట్ఫామ్ మీద వీడియో అలానే ఉంది. ఎందుకు లండన్ డాష్ కోసం వెళ్ళాడా అని మాట్లాడాడు. జగన్ గారు లండన్ పర్యటన వెళ్తే, అది కూడా పిల్లల దగ్గరికి వెళ్తే లండన్ మాట్లాడినటువంటి గలీజ్ మాట. అందుకని నేను ఆయన గలీజ్ శాఖ మంత్రి అని అనలా. ఎందుకంటే రాష్ట్రంలో గలీజ్ శాఖ అనేది ఏది లేదు కాబట్టి, అన్ని మంచి శాఖలే కాబట్టి గలీజ్ శాఖ నేను మాట్లాడలా. ఆయన వ్యక్తిత్వం అలాంటిది కాబట్టి ఏదైతే నారా లోకేష్ నేను ఆ వీడియో కూడా నాకు వినిపించడం ఈ ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ మీద అలాంటి ముంబాషలు లంబాషలు వినిపించకూడదనే ఉద్దేశంతో నేను వినిపించలే. ఇప్పటికీ ఆ వీడియో అలానే ఉంది. కానీ మేము కూడా అడగొచ్చుగా, మేము అలా అడగల. మంత్రి కనపట్లా, అతనికి ముఖ్యమంత్రి కనపట్లా. ఏ దేశం వెళ్ళాడో చెప్పకపోతే ఎట్లా? రేపొద్దున అక్కడ ఏమన్నా ఇబ్బంది అయితే ఎవరిది? మా రాష్ట్ర ప్రజలకే కదా నష్టం. ఇది మేము అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకుండా అంటే ఎలా? సో దీన్ని అడిగినందుకు వాళ్ళు ఇప్పటికైనా సమాధానం చెప్తారా లేదు వేచి చూడాలి. రైట్. పాషా గారు, ఎలా ఉందండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి గిఫ్ట్? మీరేమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారేమో. ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు గారు రాష్ట్రంలో లేరు, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు. అందరికీ నమస్కారం సార్. ముందుగా మన రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి గారికి, ఆయన కొడుకు నారా లోకేష్ గారికి అడ్వాన్స్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. మీకు కూడా, వెంకటరెడ్డి గారికి కూడా, మన ప్రేక్షకులకు కూడా. అంటే రేపు నేను రాను కదా సార్, అందుకే ఈ రోజే చెప్పేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి దాకా తప్పకుండా నా విషయం మీరు చేరుస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ముందుగా ఒక చిన్న డేటా అండి. అంటే లగ్జరీ ఫారెన్ ట్రిప్స్కి మన
కూటమికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మొత్తంగా 38 సార్లు వెళ్ళొచ్చారంట సార్. అందులో హైయెస్ట్గా వెళ్ళొచ్చింది 7 సార్లు నారా లోకేష్ గారు. లగ్జరీ ఫారెన్ ట్రిప్స్. లగ్జరీ అంటే అప్పట్లో ఇందాక మీరు మాట్లాడిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఒక మాట అన్నారు అని చెప్పేసి, అలాంటి లగ్జరీనే ఇది. ఒకవేళ మీరు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు లేదా ఏదో అని డైలాగ్ పెట్టారు కదా, ఆ డైలాగ్ అప్పుడు మీరు మీకే కొట్టుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో మా దగ్గర ఖజానా ఖాళీ, డబ్బులు లేవు, ఈ చేతులు ఇట్లా ఇట్లా లేపుతారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఆ మాట మాట్లాడేటప్పుడు ఇట్లా అంటాడు, లేవంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో 38 సార్లు లగ్జరీ ట్రిప్స్ మీ నాయకులు చేశారు. అందులో 7 సార్లు నారా లోకేష్ గారు, 5 సార్లు చంద్రబాబు నాయుడు గారు, 5 సార్లు నారాయణ గారు, టీజీ భరత్ గారు 4 సార్లు, జేసీ జనార్దన్ రెడ్డి గారు 3 సార్లు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు 2 సార్లు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు ఉన్నారు. ఇందులో దుర్గేష్ గారు 4 సార్లు ఆయన కూడా ఉన్నాడు. వంగలపూడి అనిత గారు ఒకసారి, రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా ఒకసారి వెళ్ళొచ్చారు. ఇక రామ్మోహన్ నాయుడు గారు ఆయన కూడా ఒకసారి వెళ్ళొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది నాయకులు ఉన్నారు. 38 సార్లు వెళ్ళొచ్చారండి సార్. ఒకసారి ఒక వైట్ పేపర్ అన్నది వీళ్ళు రిలీజ్ చేయాలి. టోటల్గా ఎంత ఖర్చు వచ్చింది అంటే దాదాపు 19 నెలలు 35 సార్లు అంటే నెలకు 2 పర్యటనలు ఉంటున్నాయి. ఇది ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్, ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్. ఇక నేషనల్ ట్రిప్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడి నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి, బ్రేక్ఫాస్ట్కి హైదరాబాద్కి, లంచ్కి హైదరాబాద్కి, డిన్నర్కి హైదరాబాద్కి, సాయంత్రం ఏదన్నా పార్టీ ఫంక్షను లేదా పెళ్ళో ఏదన్నా ఉంటే మళ్ళీ హైదరాబాద్కి, సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంటే మళ్ళీ హైదరాబాద్కి. అంటే బెడ్రూమ్ నుంచి టాయిలెట్కి వెళ్ళొచ్చినట్టుగా విజయవాడ నుంచి హైదరాబాద్కి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి వెళ్ళొచ్చినటువంటి మన నాయకులు మామూలు నాయకులు కాదు సార్. పేదవాడి బ్రతుకంటే వీళ్ళకి గడ్డి పరకతో సమానం. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే 3 లక్షల కోట్ల రూపాయలు దాదాపుగా అప్పులు చేసి 2,93,000 ప్రిసైజ్గా చేసి ఈరోజు పేదవాడికి ఆ డబ్బుని అందచేసే ధైర్యం చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు. చేసిన డప్పు. ఇంకో వింత విచిత్రం చూడండి, అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం, రాష్ట్ర ఆదాయం సపరేట్. మళ్ళా ఆ ఆదాయం గురించి మనం ఎక్కడే మాట్లాడట్లే. ఆదాయం ఎంత వచ్చింది, మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలింది, దట్ ఈస్ అ సపరేట్ స్టోరీ. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఉన్న అప్పులలో మీరు ప్రజలకు చేసిన మంచి ఏంటి, ఆ అప్పును కూడబెట్టి ఏం చేశారు, వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి నేను అంటూనే ఉంటా, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసే మొగోడు ఎవడున్నాడో నాకు అర్థం కాదు, లేకపోతే ఆయనకే లేఖ రాసేవాడిని నేను. ఇక మన రాష్ట్ర ప్రజల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈరోజు సంవత్సర చివరి రోజు, రేపటి నుంచి ఒక కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈరోజు ఈ సంవత్సరంలో మన రాష్ట్ర ప్రజల దీనస్థితి ఏం వచ్చింది ప్రజలకి. సూపర్ 6లో హామీలు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పారు, అయినా నేను చెప్పాలి ధర్మం. మన నిరుద్యోగులకి సోదరులకి ఎంత వచ్చింది ఇప్పటిదాకా నిరుద్యోగ వృత్తి, నెలకి 3,000 వేసుకుంటే ఇప్పటిదాకా ఎంత వచ్చింది ఒక్కొక్క నిరుద్యోగి డైరెక్ట్గా సమాధానం చెప్పాలి. ఏమన్నా ముట్టిందా? కొంతమంది ఉన్నారండి టీడీపీకి సంబంధించిన వాళ్ళు, లేదు మాకు మొత్తం వచ్చిందన్నా అంటారు, వాళ్ళకి దండం అంటారు. వచ్చిందని కూడా కొంతమంది ఉంటారు సార్, మనం ఏం అనలేదు. అంటే అభిమానం అంటే అలా పచ్చ గోగల్స్ వేసుకున్న వాళ్ళకి అన్ని అట్లనే కనిపిస్తాయి. ఒకటి. రెండవది అమ్మఒడి సరే, దానికి పెట్టిన పేరు నాకు గుర్తులేదు. అమ్మఒడి తల్లికి వందనం గుర్తొచ్చింది. మీరు అంటే గుర్తు, డబ్బులు తీసుకున్న తల్లులకే గుర్తులేదు. లేదు, లాస్ట్ ఇయర్ అనే పేరు వాళ్ళే గుర్తుపెట్టుకో. లాస్ట్ ఇయర్ ఇచ్చింది 0 సార్, ఈ ఇయర్ ఇచ్చింది 13,000. అంతేగా ఆ 13,000లో కూడా వింత విచిత్రం చూడండి. ఎంతో మంది నాకు ఫోన్ చేశారు, మాకు 9,000 పడ్డాయింది, మాకు 8,500 పడ్డాయింది అని చెప్పేసి. అది ఎందుకు పడ్డాయో ఎవరిని అడగాలో తెలియదు. నెక్స్ట్ రైతులు సార్, రైతుల పరిస్థితి వాన పడ్డా వాళ్ళకే కష్టం, మోసం చేసినా ఎవడన్నా వాళ్ళకే కష్టం. ఈరోజు 2024లో వచ్చిన తుఫాన్కి ఇవాళ దాకా సమాధానం లేదు. మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు వీళ్ళు. మాదో ఇంజను, కేంద్రంలో ఇంజను, మేము ఇద్దరం కలిస్తే డబుల్ ఇంజన్. ఆ డబుల్ ఇంజన్ ఇంతవరకు 2024 తుఫాను డబ్బులే ఇవ్వలేకపోయింది ఇంతవరకు రైతులకి. అబ్బో భలే పాయింట్ చెప్పారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ లోనే 3 లక్షల కోట్లు అప్పు చేస్తే సింగిల్ ఇంజిన్ అంటే ఏమై ఉండాలి సార్? పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ విషయం ప్రజలకు ఒక విషయం అర్థం కావాలి. ఈ అప్పు అన్నది ప్రజల మీద పడే భారం. అందులో నేనున్నా, మీరున్నారు, మనం అందరం ఉన్నాం. మన మీద పడే భారం ఇది 3 లక్షల కోట్లు. మీరు ఇందాక 2026లో 3 లక్షల కోట్లు అన్నారు. 2026 డిసెంబర్ 31 వరకు ఇది పెరిగి 4.5 లక్షలు అయినా కూడా ఆశ్చర్యపోవాలి. 2026కి వెల్కమ్ చెబుతూ మనం తీసుకున్నాం. ఇది వెల్కమ్ చెబుతూ ఈ 26 డిసెంబర్ వరకు 12 నెలల కాలంలో నెలకి ఎంత చేస్తున్నారో లెక్కేసుకున్నాం కాబట్టి
ఆ లెక్కన ఎంత వెళ్ళిపోతుందో చూసుకో. సరే, మీకు గుర్తుండుంటే ఫ్రీ సిలిండర్లు ఇస్తాము అన్నారు సార్. మీకు వచ్చిందా లేదా నాకు నెలకు 16,000 కోట్ల లెక్కన 12 నెలలకు ఎంత అవుతుందో చూడండి. ఇంకా నాకైతే ఫ్రీ సిలిండర్ రాలా. 3 ఇస్తామన్నారు సంవత్సరానికి. మరి మహిళలు ఎలా ప్రశ్నిస్తలేరు నాకు అర్థం కావట్లేదు. మహిళలు ఎందుకు ఊరుకుని ఉన్నారు నాకు అర్థం కావట్లేదు. సరే, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారు. వింత విచిత్రం సార్, గుళ్ళో ప్రసాదంలో నత్తొచ్చింది అని చెప్పేసి ఒక వ్యక్తి తన ఆ ఇష్యూని హైలైట్ చేస్తే మనం ఏం చేయాలి, జనరల్గా ఆ ఇష్యూని ఒకసారి చూసి తప్పు ఎక్కడ జరిగిందో చూసుకొని రెక్టిఫై చేసుకోవాలి, అంతే కదా ఎవరైనా చేసేది. కానీ ఆహా నువ్వు చెప్తావా, ఎంత పని చేసినావు నువ్వు చెప్తావా అని చెప్పేసి వాడి మీద కేసు పెట్టేసేయాలి. వింత, ఇట్లాంటి వింతలు విచిత్రాలు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. అందుకే సిలిండర్ ఇంకో కేసు కూడా ఉంది, తర్వాత నేను ప్రస్తావిస్తాను, దానిపైన కూడా మనం మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వేడుకల్లో పొట్టేలు తలలు నరికారని వాళ్ళ కాళ్ళు కీళ్లు ఇరిచేసి రోడ్ల మీద నడిపించారు కదా. అదే కాదు, రక్తదానం చేసిన వాళ్ళ పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. రక్తదానం చేసిన వాళ్ళ పైన అది దానికి ఎవిడెన్స్ తో సహా అన్ని చూపిస్తాను నేను. తర్వాత దాని గురించి మాట్లాడుకోవాలి, నత్త గురించి మాట్లాడుకోవాలి, ఈ అక్రమ కేసుల గురించి మాట్లాడుకోవాలి. సార్, ఒకటి ఒక ఫ్రేజ్ ఉంది, కాలం సమాన వర్ధంతే అని చెప్పేసి మీరు వినుంటారు. యథాభావం యుగే యుగే అంటారు. సింపుల్గా మనం చెప్పాలంటే సమయం అన్నది ఎవరి కోసం ఆగదు. ఓకే, సమయం అన్నది తాను తిరుగుతూనే ఉంటుంది. ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇబ్బందులు పడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఈ రోజు ఇబ్బంది పడే ప్రతి ఒక్కడు 2029లో చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పతనం కోసం, మళ్ళీ చెప్తున్నవాడు పతనం అంటే బాగుండదు, రాజకీయ పతనం కోసం ఆ రోజు ఒక ఆయుధంలాగా మారుతారు. నిజంగా అమాయకుల్ని పట్టుకొని వాళ్ళు ఏం చేశారు సార్, మడ్డలు చేశారా, దొంగతనాలు చేశారా, ఏదైనా తప్పుడు పనులు చేశారా? వాళ్ళు ఒక బర్త్డే సెలబ్రేషన్ ని అటెండ్ చేస్తే 42 ఏళ్లను కూల్చేశారు విజయవాడలో. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు చేతికి అందలేదంటూనే కూల్చేశారే. సిగ్గు వాళ్ళు ఏమన్నా తీసుకొచ్చారు. కానీ ఒక విషయం చూశాను సార్, నేను చూసిన విషయం చెప్తున్నాను. ఎవరైతే వీళ్ళని తీసుకెళ్లారో, జైలుకి తీసుకెళ్లారో బర్త్డే సెలబ్రేషన్లలో, నాకు ఎందుకు వాళ్ళ కళ్ళలో ఇంత కూడా భయం కనిపించలేదు సార్. అంటే నిజమే చెప్తున్నా, ఎందుకు కనిపించలేదు తెలుసా మీకు? తప్పు చేసిన వాడు భయపడతాడు, తలదించుకుంటాడు. వాళ్ళు ఏ తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళకి తెలుసు. అందుకే ఎక్కడ కూడా ఇంత భయం. ఈవెన్ నా దృష్టి అంటే నేను అనుకుంటున్నా కొంతమంది కొట్టారేమో, ఎందుకంటే వాళ్ళు కొట్టారు. అయినా కూడా వాళ్ళ కళ్ళల్లో భయం కనిపించలేదు సార్. వాళ్ళకు ఒక్కటే విషయం, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చ. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ కాదు, పిచ్చి. మేమేం చేసినాం, జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సెలబ్రేట్ చేసినాం. అండ్ వీళ్ళు చెప్పే విషయం ఏంటి సార్, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అంటారు, ఆంధ్రప్రదేశ్ 1950 చట్టం అంటారు, బయట ఏంటి ఈ పశువులని వీటిని చంపకూడదు అంటారు, జంతువులు చంపకూడదు అంటారు. మరి మీరు చేసిన పని కూడా అదే కదా. 2023-22లో మీరు ఒకసారి చూసుకుంటే ఇదే జంతువులను బలిచ్చి చంద్రబాబు నాయుడు గారి ఫోటోకి మీరు రక్తం మొత్తం పూశారు కదా. మరి అప్పుడు ఈ చట్టాలు గుర్తు రాలేదా? పాత విషయం ఇప్పుడు తీస్తారేంది పాషా గారు అంటే, పాత విషయాలు తీసే వల్లభనేని వంశీ గారు తీసుకెళ్లి లోపల వేశారు. పాత విషయాలు చేసి ఎంతో మంది వైసీపీ నాయకులు తీసుకెళ్లి లోపల. చట్టం అందరికి పాత కొత్త ఉంది, అందరికి సమానం కదా. ఏజ్ను బట్టి కూడా చట్టం మారుతుంది ఏంటి? ఎల్లో మీడియాలో కూర్చొని పాతదైపోయిందని చట్టం మారిపోతుందా? కూర్చొని ఎల్లో మీడియాలో ఇదే వాదన చేశారు వాళ్ళు. పాత విషయాలైతే మేము కేసులు పెట్టకూడదా అని వాదించిన మహానుభావులు ఉన్నారు కదా. మరి ఇప్పుడు పెట్టండి చూద్దాం. అండ్ ఇంకో విషయం, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ సరే ఒప్పుకుంటా నేను, అదే సుప్రీంకోర్టు చెప్తుంది బయట రోడ్డు మీద తిప్పుకుంటూ తీసుకెళ్ళకూడదని. మరి ఆ గైడ్ లైన్స్ ఏంటి? డీజీపీ గారు బాధేస్తుంది, వెహికల్స్ లేవంటారు. ఒక చిన్న పని సార్, పెట్రోలింగ్ లేదండి. నా తోహత ప్రకారం, నా తోహతకి తగ్గట్టు నేను ఒక 500-1000 రూపాయలు నేను విరాళం ఇస్తాను ఆంధ్రప్రదేశ్ పోలీసు. నా కెపాసిటీ అంతే, నేను ఎక్కువ ఇయ్యలేను. నేను 1000 రూపాయలు ఇస్తాను. ఇట్లనే మీరు ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకోలేనా, కనీసం వెహికల్స్ కొనండి, మాకోసమే కదా. చనిపోయిన ఐడియా అయితే చంద్రబాబు నాయుడు మళ్ళీ హుండీలు పెడతాడు కాదు, హుండీలు పెట్టే ఇప్పుడు 3 లక్షలు మోడీ గారినే మోసం చేసి జిఎస్టీ రేట్లు తగ్గించిన తర్వాత కార్లకి ఆయన వెళ్ళిపోగానే పంపించేసి 10%. మన ఇటుక మన అమరావతి ఇప్పుడు కూడా మన వెహికల్ మన పోలీసు వాళ్ళు వెహికల్ కావాలని చెప్పి మళ్ళీ దానికి సందాలు వసూలు చేసి అప్పుడు అమరావతిలో జోలి పట్టారు, చందాలు వసూలు చేశారు కదా. ఏమైపోయాయి డబ్బులు? ఏమైపోయాయి? ఇటుకలు ఏమైపోయాయి? జూబ్లీస్ లో ఉన్నాయి. మీరు అడిగితే ఇటుకలు దాచిపెట్టారు. వర్షాలు వచ్చి అందులో నీళ్ళలో మునిగిపోయినాయి, అక్కడ చేపలు తిరుగుతున్నాయి. ఇటుకేమైపోయింది? అమరావతి పేరుతో అంతకుముందు ఇచ్చిన అప్పులు ఏమైపోయాయి? అమరావతి పేరుతో జోలి పట్టింది ఏమైపోయింది? విరాళాల సేకరణ, హుండీలు పెట్టి సేకరించిన విరాళాలు ఏమైపోయాయి? సార్, ఏదో ఒక రోజు అమరావతి అన్న టాపిక్ మీద
ఈ విషయం మీద ఎవరో ఒకరు వచ్చే ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తే ఆ రోజు బయటపడే నిజాలు చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు ఈ ఇంటర్నేషనల్ ట్రిప్లకి ఆ రోజు బయటపడే నిజాలకి మ్యాచ్ అవుతుంది. ఆ రోజు కూడా వస్తుంది. దేనికి సార్ ఈరోజు? సరే నేను సింపుల్గా విషయం అడుగుతా. నారా లోకేష్ గారు వెళ్ళారు, మొన్న వెళ్ళారు, మాకు చెప్పారు. అంతకుముందు వెళ్ళారు, మాకు చెప్పారు. అంతకుముందు మాకు చెప్పారు, ఇవాళ మాకు చెప్పలేదే. సరే మీరు వెళ్ళి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటా అంటే చాలా మంచి విషయం, చేసుకోండి, కాదని ఎవరంటారు? ఇప్పుడు ఒక సామాన్యుడిగా మీరు వెళ్తే తప్పే ఉంది. చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన వెళ్ళారు, మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటాను అనుకుందాం, తప్పే ఉంది సార్. బాలీలో చేసుకుంటాను అనుకుందాం, తప్పేమని ఉందా? చెప్తే అయిపోయాయి మాలాంటి వాళ్ళకి. మా బాబు గారు బాలీలో ఉన్నారని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. అంటే నాకు కూడా తెలియదు, ఇప్పుడే తెలిసింది మ్యాటరు. బాబు గారు బాలీలో బాగుంటే మాకు చాలా మంచి విషయం కదా సార్, అందులో చెడ్డ విషయం ఏముంది? బాగుండాలి, నేను అక్కడ ఉన్నాను, నేను బాగా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను న్యూ ఇయర్, మీరు కూడా చేసుకోండి అంటే అయిపోయా. కానీ అనరు. ఎందుకన్నారు చెప్పండి? ఇక్కడ ఉన్నటువంటి పండుగలను వదిలిపెట్టి న్యూ ఇయర్ చేసుకుంటున్నా అంటే ప్రజలు ఊస్తారు. అందుకే ఆ భయం, నిజాలు బయటికి చెప్పరు. తిరువూరులో ఉండేటటువంటి హాస్పిటల్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం కోసం హాస్పిటల్ వాళ్ళ పర్మిషన్తో వెళ్ళి రక్తదానం ఇచ్చిన తరువాత ఈ విషయం తెలిసి వెంటనే వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టడానికి మొత్తం విషయాన్నే ఎలా మార్చేశారంటే, ముందుగా రక్తదాన శిబిరం ఒకటి జరిగింది, రక్తం దానం చేయాలి ఒక హాస్పిటల్కి వెళ్ళి, మరి డాక్టర్ల పర్మిషన్లతోనే జరుగుతుంది కదా, నర్సులు ఉంటారు కదా, అక్కడ సిబ్బంది పనిచేస్తారు కదా, అవంతా అయిన తర్వాత మనకు ఒక పండు ఏదో ఒకటి చేతిలో పెట్టి, ఒక సర్టిఫికేట్ కూడా చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తారు కదా. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి, ఎంత చక్కగా రక్తదాన శిబిరం జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి, ఎంత కడుపు మంట ఉండాలి. ఒక మంచి కార్యక్రమం పైన కూడా అక్రమ కేసులతో వేధించడం అంటే ఎలా ఉంటుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. రక్తదాన శిబిరం చేస్తే, రక్తం దానం చేసి దాదాపు 40 మందికి పైగా అని అనుకుంటున్నా, ఇంకా ఎక్కువ ఉందో ఆ నంబర్ తక్కువ ఉందో తెలియదు. ఆ తర్వాత డాక్టర్లు అందరూ కూడా వారితో కలిసి ఫోటోలు దిగారు. దీనికి కడుపు మండి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడంతో అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి రక్తదాన శిబిరం పేరుతో లోపలికి వచ్చి రోగుల్ని భయభ్రాంతులకు గురి చేశారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. డాక్టర్లు దిగారు చూడండి ఫొటోస్, ఆ ఫోటో అలాగే ఫ్రీజ్ చేయండి. రక్తం దానం చేసిన వాళ్ళతో డాక్టర్లు ఫోటోలు దిగి ఇంత మంచి కార్యక్రమాన్ని అక్రమ కేసులు పెట్టేశారు అందరిపైన. మొన్న చూసాం కదా ఏ విధంగా కాళ్ళు కీళ్ళు విరిచేసి రోడ్ల మీద నడిపించారో. అవి కొన్ని మాత్రమే. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఎవరైతే నిర్వహించారో వారందరిపైన ఇలాంటి శిక్షలే వేస్తున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, నత్త గురించి చెప్పండి, ఆ తర్వాత ఇది కూడా మాట్లాడండి ఒకసారి. ముందు ఈ 18 నెలల కాలంలో మనం చూస్తే సార్, హిందూ మతం మీద ఒక కక్ష గట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం వెళ్తుందేమన్నారు. ఇట్లో హిందువుల మనోభావాల కోసం పనిచేయలేదు, హిందువుల మీద కక్ష గట్టి వెళ్తారు. లేకపోతే ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళ పరిపాలన జరిగిన 100 రోజుల్లోనే 100 రోజులు ఏదో ఫంక్షన్ చేసుకున్నారు కదా, దాంట్లో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇక్కడ జంతువులు కొవ్వు కలిసింది తిరుమల లడ్డులో, తర్వాత వాళ్ళ ఛానల్లో అయితే పంది కొవ్వు అని, లేదంటే పలానా వాళ్ళ కొవ్వు అని ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మాట్లాడారు మనం చూసాం. ఉప ముఖ్యమంత్రి అయితే 4 అడుగులు ముందేసి 1,00,000 లడ్లు ఆల్రెడీ తయారు చేసినప్పుడు ఈయనే మొత్తం స్పెల్ చూసి అక్కడికి పంపించినట్టుగా ఏదైతే ఉన్మాదకరంగా మాట్లాడాడు. అంటే ఇక్కడ వీళ్ళకి హిందూ మతం మీద ఎంత శ్రద్ధ ఉందంటానికి ఈ ఉన్మాదకర వ్యాఖ్యలే దీనికి అర్థం కదా. రెండోది, దాని తర్వాత మీరు గోవులు చనిపోయినానో, లేదంటే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నప్పుడు, లేదంటే వేరే మతానికి సంబంధించిన రింగులు అమ్ముతున్నప్పుడు, అక్కడ బిర్యానీ, కోడిగుడ్డు బిర్యానీ అన్ని దొరుకుతున్నప్పుడు, మందు, అక్కడ ఉన్నటువంటి అధికారులు మద్యం దాగి హల్చల్ చేస్తున్నప్పుడు, ఇంకా చాలా అది ఒక దానికి సంబంధించి అనేక ఇన్సిడెంట్లు వచ్చినా ఎక్కడ వీళ్ళ తీరులో మార్పు రాల. ఇప్పుడు మొన్న చూసాం మనం తిరుమలలో ఏడాది క్రితం ఏదైతే తొక్కిసలాట, 6 చనిపోతే ఏమన్నాడు, చనిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతావా అన్నాడు చైర్మన్. ఏం చేయాలి, చనిపోయిన వాళ్ళని తీసుకురాగలుగుతావా, ఏం దాని గురించి పెద్ద రాద్ధాంతం చేస్తారు అని చెప్పి ఇంకొక ఆయన సారీ చెప్పేశాను, వాళ్ళకి అయిపోయింది, ఇంకా ప్రాణాలకు 6 ప్రాణాలకు సారీ అన్న, కావాలంటే ఇంకో 5 సార్లు చెబుతా, ఒక్కో ప్రాణానికి ఒక్కోసారి 6 సార్లు సారీ, లెవెల్ అయిపోయింది కదా అన్నాడు. దాని తర్వాత చూస్తే కాశీబుగ్గ, మధ్యలో సింహాచలం, ఇట్లా టచ్ చేస్తే పడిపోయే గోడ ఎవడన్నా కడతాడా? అంటే ఏం లేదు, మనిషి ఆనిస్తే పడిపోయేది గోడ, దాన్ని నిలబెట్టారు, తీసుకొచ్చి గోడ కట్టం కంటే ఒక గోడ నిలబెట్టారని చెప్పాలి. సో 7 చనిపోతే ఏమన్నా పశ్చాత్తాపడ్డారు వీళ్ళు? 9 మంది చనిపోతే అది ప్రైవేట్ గుడి అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు మనం చూసాం కదా. ఇప్పటికిప్పుడు సింహాచలంలో పవిత్రమైనటువంటి ప్రసాదంలో పులిహారలో వాళ్ళు నత్తొచ్చిందని చూపించారు, వీడియో ఉంది. ఏదో చిన్న చెత్తకు సంబంధించి ఇంకేదన్నా వచ్చిందంటే ఓకే, నత్త రావడం ఏంటి సార్? అసలు ప్రసాదం కాదు సార్. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏదో సరే
నత్త అనేది రావడం ఎట్లా కుదురుతుంది? ఎంత నిర్లక్ష్యం ఉండాలి? ఏది రాకూడదు. నత్త అనేది అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటే అసలు గుళ్ళోకి నత్త ఎట్లా వచ్చింది? అదే కదా పాయింట్ నెంబర్. అది కూడా ప్రసాదం తయారు చేసే దగ్గరికి ఎట్లా వచ్చింది? ఆ ప్రసాదంలోకి ఎట్లా వెళ్ళింది? ఇంకా నయం నత్త మీద కేసు పెట్టలేదు, సంతోషం. ఏదైతే కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద కేసు పెట్టారు నత్త ఫ్యామిలీ మీద నత్త ఫ్యామిలీ మీద కేసు పెట్టలే, కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద పెట్టారు. ఇదే ఉంది సార్ మీ చైర్లో ఇక్కడే కూర్చొని కొమ్మినేని గారు ఉదయం ఒక డిబేట్ లో ఆయన కృష్ణరాజు గారు అక్కడ అంటే ఆయన ఏం మాట్లాడలేదు, ఖండించలేదు అని చెప్పి కేసు పెట్టి లోపలేశారు. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడ చూసాం కదా మనం, ఫ్లెక్స్లు రప్పా అని పెడితే ఫ్లెక్స్ పెడితే కేసు. ఇప్పుడు నత్త వచ్చిందని కంప్లైంట్. ఇంకొకటి మన ఇద్దరమే డిస్కస్ చేశాం నాకు బాగా డిబేట్ లో, తిరుమలలో నమాజ్ చేశారని చెప్పి ఎవరైతే ఆ వీడియో ఫోటో తీసాడో తీసినాడి మీద కేసు పెట్టారు. ఎట్లా చూపిస్తావు? చేస్తే చేసుకున్నాడు కానీ నువ్వు చూపించలేదు కదా. మసిబూసి మారేడుకాయ చేసి మేమేదో సనాతన వాదులు అనేసి ప్రచారం చేస్తుంటే అసలు విషయం బయట పెట్టి ఇలా కేసులు ఎలా ఉంటాయి అంటానికి ఇది నిదర్శనం. ఇప్పుడు మీకు ఇంకోటి, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మురళీకృష్ణరాజు గారు అని అక్కడ ఉంటారు. వాళ్ళ తండ్రి దాదాపు 90 ఏళ్ళు ఎంత ఉంది ఆయన వయసు. ఆయన మీద రేప్ కేసు పెట్టారు. ఆయన నలుగురు మోస్తే తప్ప ఆయన తీసుకెళ్లాడు. పోలీసులు వచ్చి షాక్ అయ్యారు. 90 ఏళ్ళు ఆయన పోలీసులు వచ్చి ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు. ఆయన పోలీసులు తీసుకెళ్ళడానికి 10 మంది పట్టుకోవాలి. సో తీసుకెళ్లాలని పెడతారు. ఆయన అంటే లేవలేడు, బెడ్ లో నుంచి లేవలేడు. ఆయన మీద రేప్ కేసు పెట్టారు, అత్యాచారం కేసు. అంటే ఇలా కేసులు ఎలా ఉంటాయి అంటానికి ఇది నిదర్శనం. అంటే ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెట్టేస్తారు అని. ఇప్పుడు నత్తది అయిపోయింది కదా, ఇప్పుడు సేమ్ ఇదే ఇష్యూ. ఏది మనకు సంబంధించి తిరువూరుకు సంబంధించి నాకు కూడా మిత్రుడు సురేష్ అక్కడ కండక్ట్ చేసిన దాంట్లో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామిదాస్ గారు, సురేష్ గారు, ఇట్లా మిగిలిన ఎవరైతే వాళ్ళందరూ కలిపి వెళ్ళి బ్లడ్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అని తెలుసు, ముందు ఐటీడీపీ వాళ్ళ చేత ఇప్పించారు. ఐటీడీపీ అది ఐటీడీపీ, టీడీపీ వాడు కూడా కాదు, మళ్ళీ ఐటీడీపీ వాడు వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, బాబు నువ్వు హాస్పిటల్కి సంబంధం లేదు కదా, ఇది మళ్ళీ చెల్లదు, ఎవరో ఒకటి హాస్పిటల్లో పట్టరా అంటే ఒక కాంపౌండర్ వాడు అదే వాచ్మెన్ పట్టుకొచ్చారు. ఏంటి రక్తదానానికి ఇవ్వడానికి వెళ్ళి పెద్దగా అరిసి డాన్స్లు వేశారని పెట్టారు. ఎవడన్నా రక్తం ఇచ్చేటప్పుడు ఎవడన్నా డాన్స్లు వేస్తాడా? అంటే వాళ్ళు చెప్పే కంప్లైంట్ కూడా మరి నమ్మశక్యంగా తీసుకుంటారు అంతే. పోలీసులు తీసుకోపోతే నా మీద రాత్రి 7:30 ఎఫ్ఐఆర్ అయితే పొద్దున 7:30 వచ్చారు ఆంధ్ర నుంచి తెలంగాణకి. ఎఫ్ఐఆర్ ఏంది అలాగ తెలియదు. ఏందండి వాళ్ళంతే ఒక కేసు, పలానా వాళ్ళు చెబుతారు కట్టమని, పలానా తెలుగుదేశం ఆఫీస్ నుంచి వస్తే ఇల్లు కట్టేస్తారు. ఇప్పుడు రక్తదానం చేస్తే కేసు ఏంది అంటే ఎవడన్నా రక్తం ఇస్తే కేసు పెడతారా? రక్తం ఇస్తే మంచిదే కదా, రేపు పొద్దున తెలుగుదేశం వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది వచ్చినా ఆ రక్తం ఉపయోగపడుతుంది కదా. ఎందుకంటే రక్తం ఎరుపు రంగులోనే ఉంటది కదా, అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, పసుపు రంగు రక్తం కాదు కదా. అందరికి ఉపయోగపడదు, కొందరికి టీడీపీ అయినా కొందరికి కాదు కదా సార్, ఎవరికైనా జాతి గర్వం ఉండే వాళ్ళకి ఉపయోగం. చాలా మంది చెప్పారు కదా రక్తం ఎక్కించుకోవద్దని. ఆ రక్తం ఎక్కించుకోకపోతే వాళ్ళు చచ్చిపోతారని మనం ఏం చేయగలుగుతాం, అరే బతికిద్దాం అని చెప్పి రక్తం ఇస్తారంటున్నారు. వాళ్ళు చేసింది నేను జగన్ గారు పుట్టినరోజు సందర్భంగా రక్తం ఇచ్చారు. రక్తం ఇస్తే డాన్స్లు వేశారు, గొడవ చేశారు, కేసు పెట్టారు. ఎవడన్నా హాస్పిటల్లో డాన్స్లకి ఎందుకు చేస్తారు? నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నారు అక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నారు. చూస్తే అంత డీసెంట్ గా పద్ధతిగా ఒక ఏదైతే వాళ్ళు రక్తం ఇచ్చేసి ఏదైతే కార్యక్రమం సెలబ్రేషన్స్ లాగా మా నాయకుడి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుని రక్తం ఇచ్చామంటే మంచి పని. అది ఆ మంచి పని మీద కూడా కేసులు పెట్టారంటే ఏం చేయాలి? సో ఇలా కేసులు నిలవని వాళ్ళకి తెలుసు, కాకపోతే తిప్పాలి పోలీస్ స్టేషన్ చుట్టూ అనేది వాళ్ళ ఉద్దేశం. రైట్ సార్, ఏం చెప్తారు సార్ పాషా గారు? ఈ సింహాచలంలో పులిహోర ప్రసాదంలో, భగవంతుని ప్రసాదంలో నత్త కనిపించిందని వాళ్ళు చెబితే వాళ్ళపైనే కేసు పెట్టారు. ఈ నత్తలు ఎండ్రకాయలు అసలు ఎట్లా వస్తున్నాయి ఇందులోకి? సార్ ఇంత నిర్లక్ష్యమా సార్? ఒక పుణ్యక్షేత్రంలో ఒక సమస్య అన్నది మన ముందరికి ఎవరైనా హైలైట్ చేస్తే ఆ సమస్య మీద ఇందాక నేను చెప్పాను రియాక్ట్ అవ్వాలి. అవును, ఎలా ఈ సమస్య ఎక్కడ ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూని ఎలా సార్ట్అవుట్ చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి. అవును, అంతేకాని ఆ సమస్యని హైలైట్ చేసిన వాడిని ఇబ్బంది పెడతాము, వాడి మీద కేసులు పెడతాము, వాడిని పోలీసుల చుట్టూ తిప్పించుకుంటాము, కోర్టుల చుట్టూ తిప్పించుకుంటాము. ఇప్పుడు కేసుని ఎంత చక్కగా టర్న్ చేస్తారంటే అతను ఒక వైఎస్ఆర్సీపీ అని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తేనే నత్తను పట్టుకొచ్చాడని, నత్తను పట్టుకొచ్చి వైఎస్ఆర్సీపీలో వాళ్ళ అత్త ఉందని, ఆ అత్త చెప్తేనే నత్తను పట్టుకుని వచ్చాడని, నత్త పైన ఒక కొత్త కథ లేదు. అంటే నేను వేరేలా అనుకున్నాను. ఓకే, నేనేమనుకున్నా అంటే ప్రసాదం పులిహోర కదా, పులిహోర పొట్లం ఓపెన్ చేసుకుని పోతూ మాట్లాడుకుంటూ పోతుంటే పైనుంచి పిట్ట ఏమైనా వేసిందేమో అన్న కూడా అంటారు. అవును, పిట్ట నత్తను పట్టుకపోతా వదిలేస్తే దాని పులిహోర మీద పడ్డది అన్న కూడా అంటారు. సరే ఏదేమైనా కూడా జోక్స్ అపార్ట్, ఈరోజు మన దగ్గర దేవాలయాల పరిస్థితి సార్, కొన్ని రోజుల కింద నేనే కౌస్తుభం అని చెప్పేసి విశ్రాంతి భవనం ఒకటి ఉంది, మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. నేనే నా ఛానల్లో ఆ వీడియోలో నేనే హైలైట్ చేసే ఆ ఇష్యూని. అక్కడ రూమ్ నెంబర్ 508 అనుకుంటా, అందులో నాన్ వెజ్ తిని చికెన్ ప్లస్ గుడ్లు తిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే,
వెళ్తే శ్రీనివాస్ అని చెప్పేసి ఒక వ్యక్తి అదే రూమ్ అనేది ఆయనకి ఇచ్చారు. ఈయన తొందరగా వెళ్ళాడు కుటుంబ సమూతంగా ఈయన వెళ్తే అది క్లీన్ చేసేటప్పుడు క్లీనర్లు క్లీన్ చేసేటప్పుడు ఈయన చూసి హైలైట్ చేస్తే వాళ్ళందరూ అవును సార్ ఇది నాన్ వెజ్ అని చెప్పేసి పొట్లం కట్టించి పక్కన పెట్టారు. సాక్షులు ఎవరెవరు? శ్రీనివాస్ గారు, ఆయన కుటుంబము, ఆయన తమ్ముళ్ళు, బావమరుదులు ఎవరెవరు ఉన్నారు. వాళ్ళతో పాటు అక్కడ క్లీనర్స్ ఉన్నారు. అక్కడ ఇమీడియట్లీ ఆయన స్టాఫ్ కి చెప్పడం జరిగింది. స్టాఫ్ తర్వాత ఏం చేశాడు, ఆయన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఒకటి తిరుమల, అక్కడ కూడా ఫోన్ చేసి కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఈ రోజు విషయం ఏంటంటే చేసిన వాళ్ళు ఎవరు? ఫలానా వ్యక్తి చేశాడు. మీరు తీసుకోవచ్చు, ఆధార్ కార్డు ద్వారా తీసుకోవచ్చు. మీరు ఏం చేశారు? సరే మీరు మీ డ్యూటీ చేస్తున్నారు, పోలీసులు ఓకే వాళ్ళని పిలిపించారంటే ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ఇబ్బంది చూడండి సార్, ఎంత దురదృష్టం. ఎవరైతే పాపం ఆమె క్లీనర్ ఉన్నారో ఆమె ఈరోజు కష్టాల్లో ఉన్నారు సార్. ఆమె ఒక సాక్ష్యం చెప్పినందుకు ఆమె ఏం చెప్పింది? అవును సార్ అక్కడ చూసినా నేనే తీసుకెళ్ళి అక్కడ పెట్టాను అంటే ఆమె ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి ఇబ్బందులు ఉన్నారు తెలుసా మీకు? ఆమె ఉద్యోగం చేస్తే కానీ ముద్ద నోట్లోకి దిగనటువంటి కుటుంబం. ఆ ఉద్యోగం నుంచి ఆమెను దూరం చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక రకంగా దానికి బాధ్యుడు నేనా అని నాకు ఈరోజు గిల్టీగా ఫీల్ అవుతున్నా నేను. ఆ న్యూస్ నా దాకా వచ్చినప్పుడు దాన్ని మొత్తానికి నేను ఊరికే ఉండుంటే అయిపోవు. నేను ప్రజల మధ్యలోకి తీసుకొచ్చినందువల్ల ఆమెకి కష్టం. రెండోది ఈ శ్రీనివాస్ గారు పాపం ఆయన సనాతన ధర్మాన్ని కాపాడే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని చేరవేస్తే నిజంగా మనసున్న వ్యక్తి అని అంటారు కదా వాళ్ళు. సరే నిజంగా ఏమన్నా మార్చుకుంటారేమో. లేదు సార్, జనసేన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే కనీసం పవన్ కళ్యాణ్ గారి దృష్టికైనా తీసుకెళ్ళండి. అదే సార్, పవన్ కళ్యాణ్ గారు మనసున్న వ్యక్తి. అప్పీల్ చేయండి సార్ మీరు. సార్ సనాతనవాదికి ఒక అప్పీల్ చేయండి. నేను అదే చెప్తున్నా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అప్పీల్ చేస్తున్నా, దయచేసి ఈ కేసు గురించి ఒకసారి కనుక్కోండి. రెండోది ఆ మహిళకు అన్యాయం చేయకండి. ఎందుకంటే ఆడవాళ్ళకి అన్యాయం చేయడం అదొక ఎత్తు అయితే కడుపు మీద ఎవరికి కొట్టొద్దు. అది ఉద్యోగం, ఆమె తన కుటుంబాన్ని పోషిస్తున్న ఉద్యోగం. దయచేసి రెండోది ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరైతే హైలైట్ చేశాడో ఆయన కూడా మాటికి పోలీస్ స్టేషన్కి తెప్పించుకుంటారు. అది మరి మన అదృష్టం దురదృష్టం. ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు. ఆ కోడి ఒక్కసారి గుడ్డు పెట్టి ఉంటుంది, ఆ గుడ్డు ఒకసారి కదా పెడతాడు బయట, కానీ ఆయన మాత్రం 20-30 సార్లు తిరుగుంటాడు గుడ్డును బయట పెట్టి. అదే విషయం, అది కూడా గుడ్డును బయట పెట్టింది ఒకసారి, ఆ విషయాన్ని బయట పెట్టిన వ్యక్తి 20 సార్లు తిరిగాడు. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఆ సమయంలో ఆయన మాలేసుకుని ఉన్నాడు. ఆయన స్వయంగా ఎవరైతే హైలైట్ చేశాడో శ్రీనివాస్ అనే వ్యక్తి, ఆయన మాలేసుకుని ఉన్నాడు, అయ్యప్ప స్వామి మాలేసుకుని ఉన్నాడు. అది ప్రస్తుతం పరిస్థితులు. హైలైట్ చేస్తే విషయాన్ని మీరు పట్టించుకోరు. ఇంకోటి గుళ్ళ భద్రత, ద్రాక్షారామం గురించి మనం చెప్పాలి, మాట్లాడాలి. అది మర్చిపోతున్నాం, మాట్లాడాలి తప్పకుండా. కన్క్లూడ్ చేయండి సార్. దేవుడికి ఈ రోజు భద్రత లేదు అంటే ఏం చేయనీకున్న ఈ ప్రభుత్వాలు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. దేవుడికి భద్రత కల్పించలేనటువంటి ప్రభుత్వాలు ఏమి చేయనీకున్నాయి? మీరు ప్రజలకు భద్రత కల్పించలేరు. పోలీసు వ్యవస్థ నాశనం అయిపోయింది, మహిళల జీవితాలు నాశనం అయిపోతున్నాయి, చిన్నారుల బ్రతుకులు చెల్లాచెదురు అయిపోతున్నాయి. దేవుళ్ళకి కనీసం గుళ్ళల్లో భద్రత కల్పించలేరు, హుండీల దొంగతనం జరుగుతున్నాయి, అది వేరే సంగతి. దేవుళ్ళు ఏం చెప్పను సార్, నేను ఏం చెప్పను. శివుని విగ్రహాన్ని, శివలింగాన్ని తీసుకెళ్ళి అంత దారుణంగా ఏం సార్ ఏమొస్తుంది ఆ చేసినోడికి చెప్పండి. ఒకటి. రెండోది కాపాడుకోలేని ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఒక్క మాట మాట్లాడలేదు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇంత పాపం జరిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. నాకు ఎంత కోపం వచ్చింది. నిన్న ఆయన ఒక్క మాట దీని మీద మాట్లాడలేదు. నారా లోకేష్ గారు ఒక్క ట్వీట్ చేయలేదు దీని మీద. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడున్నాడో తెలియదు. ఇది మన రాష్ట్ర దురదృష్టం. రాజకీయ నాయకులు ఇప్పుడు శివలింగాన్ని సుత్తిపెట్టి కొడతా దాన్ని ధ్వంసం చేస్తుంటే శివలింగాన్ని ఒక మనుషులు లేడు టెంపుల్లో అంటే సెక్యూరిటీ లేదా? అధికారులు ఉండాలి కదా, ఎవరో ఒకరు సెక్యూరిటీ వాళ్ళు ఉండాలంటే. ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం లాంటి క్షేత్రంలోనే కనీసం వీళ్ళు ఇక్కడ సెక్యూరిటీని పెట్టలేదంటే ఒకళ్ళేమో మాదాపూర్, ఇంకో జూబ్లీహిల్స్ లో ఏం చేస్తున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారి పాలనలో ఇలాంటి వీళ్ళేమో హైదరాబాద్ లో అనుకోలేదు, ఫుల్ సెక్యూరిటీ, ఒక్కొక్కరికి జెడ్ ప్లస్లు, ఎక్కడా లేనటువంటి సెక్యూరిటీ పాలన చేస్తున్న సమయంలో ఇలాంటి పాప పనులు జరుగుతాయని వారు. నిన్న వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి శివలింగాన్ని, తొలి ఏకాదశి రోజు ఆ రోజు ద్రాక్షారామంలో శివలింగం ఈ పరిస్థితుల్లో మనకు కనిపించిందంటే మన రాష్ట్రానికి ఎంత పెద్ద పాపం సార్. ప్రభుత్వాలను మర్చిపోతాం, చేతగాని వ్యవస్థ, చేతగాని నాయకుడు, రాష్ట్రానికి ఎంత పెద్ద పాపం. దయచేసి ప్రజలు ఆలోచించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు పాషా గారు, అలాగే వెంకటరెడ్డి గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.